అన్న తర్వాత పెళ్ళి, పిల్లలు, భర్త, సంసారం, కాపురం ఇవన్నీ అందరి జీవితాల్లో డెఫినెట్లీ చాలా 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 ఇంపార్టెంట్. కానీ లైఫ్ అక్కడే ఉండిపోకుండా ఏదైనా సాధించాలి అన్న తపన తృష్ణ ఉన్నప్పుడు ఇవి ఏవి ఒక బ్యారియర్స్లా కాకుండా మనకి సపోర్ట్ చేసాయనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఇవాళ సక్సెస్ఫుల్గా ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా సమాజంలో ఆవిడకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది అంటే దాని వెనకాల ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ డెఫినెట్లీ దేవుడి సపోర్ట్ కూడా ఉంటుంది. స్టూడియో రన్ చేయాలి, స్టార్ట్ చేయాలి అన్న మీ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను ఫ్యాషన్ డిజైనింగ్ నిఫ్ట్లో చేశానండి. చేసినప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్ అంతా నేను న్యాచురల్ డైస్ చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది, అది తీసుకున్నాను. నేను దాని మీద వర్క్ చేసిన తర్వాత ఓన్గా స్టార్ట్ చేద్దాము అన్న ఐడియాతో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 23 years బ్యాక్. వా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అది యాక్చువల్లీ చాలా టీడియస్ ప్రాసెస్ కలంకారీ అనేది. దట్టు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఇప్పుడు వర్క్షాప్ అవన్నీ చేసేటప్పటికి అసలు చేతిలో మనీ లేకుండా అయిపోయింది. జస్ట్ 5,000తో స్టార్ట్ చేశాను. నిజమా? నిజం. ఆర్డర్ రెడీ అయిపోయి బోల్డ్ ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి రిజెక్ట్ అయిన ఆర్డర్ ఏమైనా ఉందా? ఉంది. మాకు తెలియంది ఏంటంటే రెయిన్స్ ఉన్నాయి అప్పుడు ఎక్కువ, వర్షాలు ఉన్నప్పుడు అదంతా. ఎవరెవరు మీ పెద్ద పెద్ద క్లయింట్స్ ఎవరెవరు చెప్పండి? కళాంజలికి సప్లై చేస్తామండి, M&Mకి సప్లై చేసేవాళ్ళం విజయవాడది, బెంగళూరు అండ్ అనగాకి సప్లై చేస్తాం. ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలి అని అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి? ఏదో కొంత అమౌంట్ ఉందని ఒక 10 lakhs 20 lakhs ఉన్నాయి, వెళ్ళటం తెచ్చేసుకోవటం. సో బేసికల్గా ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి మీలో మీరు డిసప్పాయింట్ అవ్వలేదా పద్మజ గారు ఎప్పుడు? ఒక్క నిమిషం అరే ఇలా అయింది కదా అని అనుకుంటాను మళ్ళీ. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఆడవాళ్ళు అన్న తర్వాత పెళ్ళి, పిల్లలు, భర్త, సంసారం, కాపురం ఇవన్నీ అందరి జీవితాల్లో డెఫినెట్లీ చాలా 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 ఇంపార్టెంట్. కానీ లైఫ్ అక్కడే ఉండిపోకుండా ఏదైనా సాధించాలి అన్న తపన తృష్ణ ఉన్నప్పుడు ఇవి ఏవి ఒక బ్యారియర్స్లా కాకుండా మనకి సపోర్ట్ చేసాయనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. సపోర్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నాం, కానీ ఆ దారి మధ్యలో వచ్చిన ఎన్ని ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసి ఆ నిమిషంలో ఎస్పెషలీ మ్యారిటల్ రిలేషన్తో పోలుస్తూ ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఇప్పుడు నేను కలవబోయే వ్యక్తి పెళ్ళికి ముందరే బొటిక్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పెళ్ళైన నెక్స్ట్ డే చక్కగా హనీమూన్కి వెళ్ళాల్సిన ఆ కప్పులు లేదు, ఒక పెద్ద ఆఫర్ వచ్చింది, డెఫినెట్లీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి పెళ్ళైన సెకండ్ డే నుంచే కష్టపడాలి అని ఒక డెసిషన్ తీసుకోవడం ఈజ్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆ రోజు నుంచి మొదలైన ఆ ప్రయాణం ఇవాళ సక్సెస్ఫుల్గా ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా సమాజంలో ఆవిడకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది అంటే దాని వెనకాల ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ డెఫినెట్లీ దేవుడి సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్. ఈరోజు మన గేమ్ చేంజర్స్ విత్ దీప్తి ఎపిసోడ్లో మనతో పాటు గెస్ట్గా మీ అందరికీ పరిచయం చేయడానికి ఐ హ్యావ్ విత్ మీ పద్మజ లోటస్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ గారు. హలో పద్మజ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు మీరు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంత టెన్షన్ పడితే ఎలా? అదేం లేదు, ఆల్ గుడ్. సో ఈరోజు మా ప్రేక్షకులకి మీ స్టోరీ గురించి, మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి, యాజ్ వెల్ యాజ్ మీ మెసేజ్ ఆడియన్స్కి మీరు ఇచ్చేదాని గురించి మిమ్మల్ని కలవడం జరుగుతుంది. స్టార్ట్ చేద్దామా? షూర్. ఇవన్నీ కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి. ఇది టస్సర్, ప్యూర్ టస్సర్ మీద హ్యాండ్ పెయింటింగ్, ఆల్ న్యాచురల్ డైస్. ఇది పళ్ళు వస్తుంది. ఓకే. ఇది అగైన్ బ్లౌజ్.
సో ఇదంతా మీరే చేయించారు, మ్యానుఫ్యాక్చర్ చేయించారు. మ్యానుఫ్యాక్చర్ చేయించి. సో ఏదన్నా చూసారు కదా, అన్ని కలంకారీ డిజైన్స్. కలంకారీ అంటే ప్రతి ఒక లేడీకి ఎవర్ గ్రీన్ ఫేవరెట్. ఇది సాటిన్ ఆర్గంజా అండి. యూజువల్లీ ఆర్గంజా అయితే చాలామంది హెజిటేట్ చేస్తారు, హ్యాండిల్ చేయలేమేమో, పైకి లేస్తుంది శారీ అన్నట్లు. ఇది సాటిన్ ఆర్గంజా, సో దట్ ఆ రిస్క్ ఏమి ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది, శారీ కూడా ఫాల్ అవుతుంది. ఇది డూపియాన్ సిల్క్ శారీ, దీనికి ఇలా యాప్లిక్ వర్క్స్ చేసాం, బుటీస్, బ్లౌజ్ కాంట్రాస్ట్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇవి స్లీవ్స్ పార్ట్ వస్తాయి. సో మీ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే, గాత్రంగా గాడిగా మొత్తం వర్కుల్లో ఉండవు, చాలా సింపుల్ గా సటిల్ గా ఉంది వర్క్. అంటే అందరూ కంఫర్ట్ గా కట్టుకునేటట్లు ఉండాలి. అంటే ప్రతిరోజు అలా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకుని అకేషనల్గా అలా రెడీ అవ్వలేం కదా, వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి. ఇది పట్టు శారీ అండి, కంచి పట్టు. దీని కలంకారీ యాప్లిక్స్ వచ్చినాయి, ప్లస్ ఆరీ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసాము. సో బేసికల్గా ఇలా మీ షాప్కి వచ్చిన వాళ్ళకి మీరు సేల్ చేస్తారు, బట్ అదర్వైజ్ ఇవన్నీ మీరు హోల్సేల్గా షాప్స్కి పంపిస్తారు, సప్లై చేస్తాం. ఇది కంచిపట్టు. బ్లాక్ మీద చేయించారు, ఇంతవరకు అసలు కట్టుకుంటారంటారా? లేదండి, బ్లాక్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. ఇంతకుముందు అకేషన్స్కి ఏంటంటే మన ఫంక్షన్స్కి మనం కట్టుకోలేము, వేరే వాళ్ళ ఫంక్షన్స్కి కూడా ఏమైనా అనుకుంటారేమో అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంత మారింది ట్రెండ్, కట్టుకుంటున్నారు. సో ఇప్పుడు బ్లాక్ ట్రెండ్ ఉందన్నమాట, చెలరేగిపోవచ్చు అంతే బ్లాక్ కట్టుకొని. ఇదంతా హాఫ్ అండ్ హాఫ్ శారీస్, హాఫ్ ముంగా వచ్చింది, చూపిస్తాను. బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా. హాఫ్ అండ్ హాఫ్ ఫ్యాషన్ అయిపోయింది అన్నారు, లేదా ఇంకా ఉందా? ఇప్పటికీ ట్రెండే. సో కింద కుచ్చుళ్ళ పాట అంతా ఇదన్నమాట. ఇది వస్తుంది. ఇదంతా ముంగా ఫ్యాబ్రిక్, ప్యూర్ ముంగా. ఇంత బాగుందో తెలుసా శారీ, ఇంత బ్యూటిఫుల్ ఉందో ఈ శారీ, అసలు టూ గుడ్. మీ కలర్ కాంబినేషన్స్, మీ ప్యాటర్న్స్ చాలా చాలా హాయిగా ఉన్నాయి నిజంగానే మీరు చెప్పినట్లు. ఇది కూడా సాటిన్ ఆర్గంజా అండి. ఓకే ఓకే. సాటిన్ ఆర్గంజా, యాప్లిక్ వర్క్. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ బాటిక్. చాలా డీసెంట్గా ఉంది బాటిక్ వర్క్తో. ఓ చాలా బాగుంది. అంటే టస్సర్ బ్లౌజ్, బాతిక్ వర్క్తో కూడా ఇంత డీసెంట్గా చేయొచ్చా అన్న థాట్ తెలీదు అసలు నిజంగా. ఇవి మళ్ళీ హ్యాండ్ వర్క్, క్రష్ బ్లౌజ్. క్రష్ బ్లౌజ్. ఇవన్నీ మన దగ్గరే అవుతాయండి, లేడీస్ చేస్తారు మొత్తం. బయట నుంచి ఇచ్చి ట్రేడింగ్ చేసేది అనేది అసలు ఏది ఉండదు, ఒక్క పీస్ కూడా ఉండదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాబ్రిక్ మీరే మ్యానుఫ్యాక్చర్ చేశారు, వీళ్ళే సొంతంగా డిజైన్ చేస్తారు, అందుకనే అవి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ బ్లౌజ్ పీసెస్, ఇవన్నీ సెమీ స్టిచ్ బ్లౌజెస్. సో అన్ని కలంకారీ కలంకారీ కలంకారీ. ఎందుకంటే మీకు కలంకారీ ప్రింట్ అంటే అంత పిచ్చి? న్యాచురల్ డైస్, అదేగా మొత్తం వీటన్నిటికీ అదే నాంది. నాంది. ఇవి ప్యూర్ ముంగా. స్లీవ్స్కి ఇలా అంతా హ్యాండ్ వర్క్ వస్తుంది. ఈ వర్క్స్ ఎలా ఉన్నాయంటే వాష్ చేసినా, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏమీ కాదు, ఈజీ హ్యాండ్లింగ్. అంటే ఒకసారి యూజ్ అండ్ త్రో కాదు కదా, ఇప్పుడు బయట అయితే చాలా వాటిలో అలాగే ఉంటున్నాయి. ఒకసారి వాష్ చేసినాక ఎన్ని వేలు పెట్టి కొన్నా కూడా తర్వాత దానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు నా దగ్గర అంటే అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్, డైస్ ఆర్ గ్యారంటీ, ఈవెన్ వర్క్స్ ఆల్సో టెన్షన్ ఉండదు. ఎంత రఫ్ యూజ్ చేసినా కూడా ఏమీ కావు. సో ఇంకా ఏమేమి ఉంటాయి మీ దగ్గర? డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరే తయారు చేస్తారా? అన్నీ అండి మొత్తం. ఏంటి దీని మీద అందాలు అని రాస్తుంది, ఏదో లిటరేచర్ ఉంది, దాని స్టోరీ చెప్పండి. ఇది మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అండి. దీనికి యాక్చువల్గా
మన నేచర్ గురించి రాసాం. అది కూడా మీదేనా థాట్? ఏం రాశారు? ప్రకృతి యందు భాగమై ఆ, ఇది ఇదంతా మొత్తం ఇది వస్తుందండి. ప్రవహించే నదులు, ఔషధాలు, సూక్ష్మమైన ప్రాణి నుంచి ప్రాణి వరకు ఉపయోగపడే ఆహారములు. ఏం లేదు, మనకి ఎన్వైరన్మెంట్కి హామ్ చేయొద్దు అని అంతే. కాదు అసలు మీకు ఎంత ప్రకృతి హితం అంటే మీరు అసలు ఎంత ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ చేసి దీన్ని ఓన్లీ మన వరకే చేయించి మనమే వాడేట్లు, బయటికి వెళ్లకుండా ప్రోడక్ట్ అలా చాలా చేయిస్తాను. స్క్రీన్స్ నాకు నచ్చినవి చేసి అవి ఈ కాస్ట్ అంతా మనమే పెట్టుకుని మొత్తం మన పక్కన పెడతాం అన్నట్లు మన ప్రోడక్ట్. అంటే ఇవి అసలు బయటికి రానిస్తారు కదా. ఇలా వెళ్తే ఎవరైనా కాపీ చేసుకుంటే ఓకే, అది మనం ఏం చేయలేము. అది ఓ, నీకు ఎందుకు నేచర్ అంటే అంత రెస్పాన్సిబిలిటీ చెప్పండి నాకు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దుపట్టాకేమో ఇలా ఏంటేంటో టీషర్ట్ల మీద, బట్టల మీద పిచ్చి పిచ్చి స్లోగన్స్, పిచ్చి పిచ్చి రాతలు ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఆవిడ మొహం చూస్తేనే తెలుస్తుంది నాకు ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్నది. అంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి యాక్చువల్గా సెకండ్ టైం రిపీట్ చేసాం ప్యాటర్న్. ఫస్ట్ టైం ఒక 25 పీసెస్ చేసాము, చాలా ఫాస్ట్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ 25 పీసెస్ ఇవి, ఇంకా లాస్ట్ 2 పీసెస్ ఏదో ఉన్నాయి అంతే. ప్రకృతి ఎందు భాగమైన పర్వతములు సానుపుల నుంచి ప్రవహించు నదు, వీటిల్లో ఎన్నో ఔషధాలు, అతి సూక్ష్మమైన ప్రాణి నుంచి ప్రాణి పోషణ వరకు ఉపయోగపడే ఆహారములు ఉద్భవించుటకు అనువైన పర్వత సాగరాలు, నదులు, ఇంకనూ ఎన్నో అందాలను ప్రకృతి మనకు అందించినది. ఒక తెలుగు టెక్స్ట్ బుక్ని డ్రెస్ మీద డిజైన్ లాగా, అంటే మన నేచరు ఇంక్లూడింగ్ ఆఫ్ అవర్ తెలుగు లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక థియరీ ఉంది చూసారా మేడం. హ్యాట్స్ ఆఫ్ యువర్ క్రియేటివిటీ. ఐ జస్ట్ లవ్ దిస్. ఇది కదా మనం చెప్పాలి నెక్స్ట్ జనరేషన్స్కి, ఇది కదా రెస్పాన్సిబిలిటీ మనం ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా వితౌట్ జీరో కెమికల్ డై, ప్రాపర్గా న్యాచురల్ డైస్ని యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ కోసం మీరు ప్రత్యేకంగా అదొక, అంటే మీరు ఓన్లీ బిజినెస్ చేయట్లా, మీరు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. మీకు తెలుస్తుంది ఆ విషయం. ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారు మీరు. ఈ డ్రెస్సెస్ అన్నీ ఎలా ఎకో ఫ్రెండ్లీగా న్యాచురల్ డైస్తో చేస్తున్నామో, ఈవెన్ ఇక్కడ వుడ్ వర్క్ అవంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా చేసేటట్లు చేసామండి ఇక్కడ మన స్టోర్లో. ఇదంతా కూడా పైన్ వుడ్తోనే చేసాం, మెషిన్ కటింగ్ కాదు, ఓన్లీ హ్యాండ్ కటింగ్తో చేసాము ఇవంతా. నైస్ నైస్. అంటే మొత్తం అంబియన్స్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీయే. చాలా మంది కస్టమర్స్ రాగానే మీ స్టఫ్ లానే ఉంది, మీది కూడా వుడ్ వర్క్ కానీ అంబియన్స్ కానీ మొత్తం అలాగే ఉంది అని చెప్తా ఉంటారు. కొంతమంది శిల్పారామం వచ్చినట్లు. సో 5,000 పెట్టి మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ ఎంత మేడం? ప్రాఫిట్ అప్పుడు హార్డ్లీ ఒక 500-600 వచ్చి ఉంటుందేమో. అది తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ మళ్ళీ అందులోనే. సో మొత్తం అందులోంచే మీరు రొటేట్ చేసుకుంటూ ముందుకొచ్చారు. బ్యాంక్ లోన్ కానీ అట్లా ఎవరి దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కానీ బ్యాంక్లో ఒకసారి ఓడిబి అకౌంట్ తీసుకున్నాం, ఒక 10 lakhs తీసుకున్నాము. తర్వాత అదంతా అయిపోయింది, క్లియర్ చేసేసాం. ఇప్పుడైతే ఏమి లేదు. సో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఏమి లేవు. అంటే మీరు బేసికల్గా ప్రాపర్గా ఒక అడ్మినిస్ట్రేటర్, దాని తర్వాత క్రియేటివ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ రోల్ మోడల్, అన్నిటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఒక సూపర్ ఉమెన్ అనే చెప్పచ్చు. వండర్ఫుల్ పద్మజ గారు, సో గుడ్ వి హావ్ మెట్, గ్లాడ్. సో మీరు అనుకున్న మీ అంబిషన్స్ అండ్ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడవాళ్ళందరికీ ఎస్పెషల్లీ కష్టాలతో ఇబ్బంది పడుతూ డిప్రెస్ అయిపోతూ ఇంకా నాకు ఈ జీవితం వద్దు, నాకేం వద్దు అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్పండి. కాన్ఫిడెంట్గా ఉండాలి, ఏదైతే చేయాలనుకున్నా దాని మీద ఎక్స్ప్లోర్ చేయాలి, దాని మీద వర్కౌట్ చేసి ఆలోచించి స్టెప్ ముందుకు వేయాలి. ఏది కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఎన్నో వస్తూ ఉంటాయి హర్డల్స్, కానీ దాని నుంచి దాటుకుని వెళ్ళాలి. ఆలోచిస్తే ఎక్కడో ఒక మార్గం దొరుకుతుంది. ఈ రోజు ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు, డెఫినెట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దాని మీదే వర్క్ చేసి ముందుకెళ్ళాలి. హలో పద్మజ గారు, చెప్పండి అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ స్టూడియో రన్ స్టార్ట్ చేయాలి అన్న మీ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ నిఫ్ట్లో చేశానండి. చేసినప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్ అంతా నేను న్యాచురల్ డైస్ చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది, అది తీసుకున్నాను. నేను దాని మీద వర్క్ చేసిన తర్వాత ఓన్గా స్టార్ట్ చేద్దాము అన్న ఐడియాతో ఒక్క మెంబర్తో స్టార్ట్ చేశాను ప్రింటింగ్.
అది చేసేటప్పుడు హైదరాబాద్లో ఇది పాసిబుల్ అవుతుందా కలంకారీ అన్నది అసలు నేను ఆలోచించలేదు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 23 years బ్యాక్. బా. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అది యాక్చువల్లీ చాలా టీడియస్ ప్రాసెస్ కలంకారీ అనేది. దట్టు హైదరాబాద్లో చేయటం అనేది ఇంకా టఫ్ అది. కానీ అప్పుడు ఆ టైంలో ఇష్టం ఉండి అది చెయ్యాలి అన్న పట్టుదలతో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక చిన్న చిన్న ఆర్డర్స్ అలా వచ్చాయి. అంటే మీకు అది ఏది ఇష్టము? టీడీఎస్ ప్రాజెక్ట్ అనేది మీరు కలంకారీ డైస్ ప్రాసెస్ అనేది ఒక 8 ప్రాసెస్లు ఉంటాయి. వాషింగ్, ప్రింటింగ్, మళ్ళీ అగైన్ వాషింగ్, దెన్ బాయిలింగ్ చేయాలి. 100 degrees దాంట్లో బాయిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇంగ్రీడియంట్స్ మన మోదుగా ఫ్లవర్స్, అనార్ చిల్క అంటాం కదా, దానిమ్మ చెక్క పైన ఉంటుంది, అవి వాటన్నిటిని వేసి బాయిల్ చేస్తేనే మనకు కలర్స్ వస్తాయి. ఓకే. అవన్నీ మనకి ఇక్కడ సిటీలో కొంచెం టఫ్ ప్రాసెస్ అంతా. మరి మీరు తెలిసి ఎలా స్టార్ట్ చేశారు? తెలిసి అంటే అది ఇంత టఫ్ ఉంటుందని అనుకోలేదు. మెయిన్ ఏంటంటే న్యాచురల్ డైస్ అనేది బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం మీకు న్యాచురల్ డైస్? అంటే కెమికల్స్ అనేది ఇది లేదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎన్వైరన్మెంట్ దానికి ఏది హామ్ చేయకూడదు అన్న దాంట్లో ఈ న్యాచురల్ డైస్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండింది. అదే ప్రాజెక్ట్ వర్క్ చేశాను. అది స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశాను. ఓకే. చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. ఇంత లెంతీ ప్రాసెస్లో ఒక్కొక్కసారి వాషింగ్లో స్టెయిన్స్ వస్తూ ఉండేవి, ఒక్కొక్కసారి బాయిలింగ్లో అది కలర్ డెవలప్ అయ్యేది కాదు. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్లు చేసుకుంటూ ఆర్డర్స్ నెమ్మదిగా చేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే కలంకారీ అందరికీ తెలుసు. అప్పుడు 23 years బ్యాక్ అప్పుడంటే కలంకారీ అంటే ఓన్లీ బెడ్షీట్స్ అన్నట్లే ఫీలింగ్ ఉండేది అందరికీ. అప్పుడు ఆర్డర్స్ ఎవరికి దగ్గర తీసుకువెళ్తే ప్రింట్ చేసినవి, ఇవే బెడ్షీట్స్ లాగానే ఉన్నాయి కదా అన్నట్లు అనేవాళ్ళు. అక్కడికి నేనేం చేసేదానంటే ఆ బ్లాక్స్ కాకుండా కొంచెం ఇంట్రికేట్ బ్లాక్స్ అలాంటివి చేసి తీసుకువెళ్ళేదాన్ని. సరే, అప్పుడు ఆర్డర్స్ ఏంటి ఇమీడియట్గా అయితే రాలేదు మాకు. ఎంత తీసుకువెళ్ళినా కూడా అందరినీ కన్సల్ట్ అవుతూ ఉండేదాన్ని, శాంపిల్స్ లాగా. ఒక 5 మీరే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళేదాన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు. కొంతమంది ఏమో ఓకే కలంకారీనా, మీరు ఆ కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకొని వెళ్ళేవారు. డ్రెస్ ఫుల్ సెట్ దుపట్టా కూడా ప్రింట్ చేసుకుని సెట్ లాగా తీసుకువెళ్ళి చూపించేవాళ్ళు. తాన్స్ అంటే మామూలుగా మచిలీపట్నంలో వాళ్ళు అంతా చేస్తారు కదా, సో దట్ మనం అందులో ఇన్నోవేషన్ ఏమి ఉండదు కదా, నేను డ్రెస్సెస్ చేసి తీసుకువెళ్ళేదాన్ని. తీసుకువెళ్తే కొంతమందికి ఏంటంటే బాగానే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కొంతమంది ఏమో సరే అక్కడ పెట్టి వెళ్ళండి చూస్తాము, సేల్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఆర్డర్ ఇస్తామన్నట్టు చెప్పేవాళ్ళు. అంటే మీరే ఎదురు పెట్టుబడి పెట్టి వాళ్ళ దగ్గర ఉంచాలి, అమ్మినప్పుడు మీకు డబ్బులు వస్తాయి. రెస్పాన్స్ చూసుకున్నాక చెప్తాం అనేవాళ్ళు. కొంతమంది ఏమో ప్రైస్ ఎందుకు కొంత వేరియేషన్ ఉండేది. కెమికల్ డ్రెస్సెస్ అంటే చాలా తక్కువలో ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు కలంకారీ అంటే టీడీఎస్ ప్రాసెస్, ఇంకొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి కాస్ట్ లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేది దాని మీద. ఎందుకు ఎంత ఎక్కువ, మరి కస్టమర్స్ మళ్ళీ అది ఆర్గ్యూ చేస్తారు అలా అన్నట్లు కొంచెం హెజిటేట్ చేసేవాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడానికి. కాకపోతే అయినా కూడా నేను వెళ్ళి ఓకే ట్రై చేయండి పర్లేదు అని చెప్పి అలా పెట్టి వచ్చేదాన్ని. కొంతమంది దగ్గర కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్లోగా, ఇమీడియట్గా ఏమీ రాలేదు, బల్క్ ఆర్డర్స్ అయితే ఏమీ రాలేదు, కానీ స్లోగా వచ్చింది. అయినా కూడా 5 dresses అలా 10 dresses, 15 dresses, నెమ్మదిగా శారీస్ అలా చేసుకుంటూ వచ్చాను. ఒక పక్క మ్యానుఫ్యాక్చర్ చేయడమే చాలా టీడీఎస్ ప్రాసెస్, అది కాక మళ్ళీ మీరే మార్కెటింగ్ చేసుకునేవారు. మీరు మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ప్రాసెస్లో దుప్పట్లని లేకపోతే ఇవన్నీ ఉండేవి, ఇన్నోవేటివ్ గా లేవని అనడాలు, ఇట్లాంటి మాటలన్నీ మీరు ఫేస్ చేసుకున్నారు. అనిపించలేదా ఎప్పుడు అవసరమా నాకు ఇవన్నీ అని? అది ఇష్టంతో చేయటం అంతే. ఏదో ఒకటి ఇందులోకి వచ్చాను, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇన్నోవేట్గా చెయ్యాలి, అందరూ చేసేదానిలాగా కాకుండా కొత్తగా నేను చెయ్యాలి అనే దాంతోనే కాన్సెప్ట్తోనే ముందుకెళ్ళేదాన్ని. ఏం అనిపించేది కాదు, అప్పుడంతా పట్టుదలగా ఉండేది, చెయ్యాలి, ప్రూవ్ చెయ్యాలి అన్నట్లు. 5 orders వచ్చిన చోట నుంచి 10 orders వస్తే అసలు ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా. అప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, ఆల్ ఓవర్స్ చేసే ప్లేస్లోనే ప్లేస్మెంట్ డిజైన్స్ అంటాం, ఓన్లీ నెక్ ప్యాటర్న్స్ చేయటం, మిగతావన్నీ బుటీస్ చేయటం, అలా కొత్తగా అసలు స్టార్ట్ చేసిందే నేను. యాక్చువల్లీ ఎవ్వరు అసలు ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఎవ్వరు చేయలేదు. ఏంటి కలంకారీనా ఇలా బుటీస్ కూడా చేస్తారా అని కూడా అడిగారు చాలామంది. ఆఫ్ కోర్స్, కాకపోతే ఏమైందంటే అలా బుటీస్ చేసే దాంట్లో బ్యాక్గ్రౌండ్స్లో స్టెయిన్స్ వచ్చాయి కొంత, చాలా కేర్ఫుల్గా. అంటే ఎలా అంటే స్టార్టింగ్ దాని నుంచి లాస్ట్కి వచ్చే వరకు ప్రోడక్ట్ని చిన్న పాపని ఎట్లా చూసుకుని చేస్తామో అంత అలా చేయాల్సి వచ్చేది. ప్రతి ప్రాసెస్లో ఉండేదాన్ని నేను, స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఈవెన్ బాయిలింగ్, లాస్ట్ ఫినిషింగ్ అన్నిటి దగ్గర నేను నుంచుని చేయించేదాన్ని.
అంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మళ్ళీ అది మనకు రాకుండా చూసుకోవాలి అన్నట్లు. సో ఈ ప్రాసెస్లో అంటే కలంకారీ డైస్, న్యాచురల్ డైస్ యూస్ చేసుకుంటూ కలంకారీ ప్రింట్ని మీరే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆ ఫ్యాబ్రిక్ని. అది మీరు చేసిన యాక్చువల్ ఫస్ట్ ఫ్యాక్టరీలో జరిగే పని. ఈ ప్రాసెస్లో కలంకారీ ఫ్యాబ్రిక్ బయటకు వచ్చే ప్రాసెస్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఇప్పుడు మీరు కలర్స్ అంటుతాయి అని చెప్పేవాళ్ళు. సో అసలు ఆ ఫ్యాక్టరీ, ఆ వర్క్ షాప్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ చూసారు చెప్పండి. స్టార్టింగ్ అంటే ఎక్కువ పెట్టుబడి కూడా, యాక్చువల్గా వర్క్షాప్ అవన్నీ చేసేటప్పటికి అసలు చేతిలో మనీ లేకుండా అయిపోయింది. జస్ట్ 5,000తో స్టార్ట్ చేశాను. నిజమా? నిజం. 23 ఏళ్ల క్రితం 5,000 రూపాయలతో వ్యాపారం. ఎస్, 5,000 ఉన్నాయి అంతే. ఇంకా ఓన్లీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకుంటాం, మెటీరియల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత, షెడ్ అవి డెవలప్ చేసిన తర్వాత, కన్స్ట్రక్ట్ చేసినాక అసలు ఏమీ లేదు. అప్పుడు ఏం చేశానంటే నేను, సో ఆ మెటీరియల్స్ తీసుకోవడానికి, షెడ్ కన్స్ట్రక్షన్కి ఇదంతా ఎంత పడింది? అప్పుడు ఒక 40,000-50,000 పడి. 40,000-50,000 అవి మీ డబ్బులేనా? మళ్ళీ అప్పటికే మ్యారేజ్ అవ్వలేదు కదా మీరు ఇదంతా స్టార్ట్ చేసినప్పుడు. సో అదంతా మీరే పెట్టుబడిగా స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏం వద్దని లేదా? ఏమనలేదు, వాళ్ళు సపోర్ట్ చేశారు, అట్లీస్ట్ మమ్మీ డాడీ సపోర్ట్ చేశారు. ఒక ఆడపిల్ల రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు మళ్ళీ. ఎప్పుడు ఎలా ఉండేదంటే, ఆడపిల్ల అయినా తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకి ఏది నచ్చితే అది చేస్తుంది ఇష్టంగా, ఓకే మనం సపోర్ట్ చేద్దాము అని. వెరీ గుడ్, వండర్ఫుల్. సో యూఆర్ బ్లెస్డ్ దట్ వే. వండర్ఫుల్. అలా చేసిన తర్వాత 1 by 1 కొంచెం ఇవన్నీ నెట్టుకుంటూ వచ్చాం, హర్డిల్స్ అన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత. ఆ హర్డిల్సే వినాలనుకుంటున్నాను. హర్డిల్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఏంటంటే, ఫస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాషింగ్లో ప్రాబ్లం వచ్చేది, స్టెయిన్స్ అవన్నీ. ఒక్కొక్కసారి బాయిలింగ్లో ప్రాబ్లం వచ్చేది. అంటే ఎలాగా? బాయిలింగ్ చేసినప్పుడు బాగా రన్నింగ్ చేయాలి ఫ్యాబ్రిక్ని, పైకి కిందకి ఏదంతా రన్నింగ్ చేయాలి బాయిలింగ్ ప్రాసెస్లో. వీళ్ళు వర్కర్స్ ఏమన్నా కొంచెం బద్దకించి స్టాఫ్ వాళ్ళు ఏదన్నా వదిలేశారనుకోండి, అందులోనే ఉంచేసి వీళ్ళు బ్రేక్ఫాస్ట్లకి అట్లా వెళ్తుంటారు కదా, చిన్న చిన్న అన్నీ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అది అలా అక్కడే ఉండిపోతే, ఆ కలర్ అంతా ఎక్కడ ఉందో బాయిల్ అయినప్పుడు పైన నురగలాగా వస్తుంది కదా, అది క్లాత్కి పట్టేసేది. ఓకే. సో దట్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అవన్నీ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి ఏమో ఫస్ట్ ట్రీట్మెంట్ కరక్కాయ జ్యూస్తో పెట్టేవాళ్ళం. కరక్కాయ జ్యూస్తో పెట్టినప్పుడు అది ఎండకి ఏదైనా ఫోల్డ్ అయినా అలా ఉన్నప్పుడు ఆ ఫోల్డ్ కూడా మనకి వచ్చేసేది, స్టెయిన్ లాగా వచ్చేసేది. అది ఈవెన్ బాయిలింగ్ అయిపోయినాక కూడా అది పోయేది కాదు, పోదు. సో ఆ మార్క్ అలాగే ఉండేది. సో అలా స్టెయిన్స్ ఉంటే ఇంకా క్లాత్ రిజెక్ట్ అవుతుంది. అదే ఆల్ ఓవర్ అనుకోండి, ఇప్పుడు యూజువల్లీ అందరూ చేసేది ఆల్ ఓవర్స్ చేసేస్తారు, ఫుల్ ప్రింట్ కొట్టేస్తారు, ఎక్కడ గ్యాప్స్ ఉంచకుండా. సో దట్ స్టెయిన్స్ ఏమైనా ఉన్నా ఏమి కనబడదు. సో కానీ ఇది ఏంటంటే, మనం కొత్తగా ఇన్నోవేట్గా చేద్దాం అనుకున్నాం కాబట్టి కొంచెం ప్లేస్మెంట్స్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ అంతా ఓపెన్ పెడతాం, బుటీస్ పెడతాం, మధ్య మధ్యలో ప్లేస్ ఉండే బాగా కనిపించేది. కాబట్టి ఒకసారి ఇంకా మరక పడింది అని అంటే రిజెక్టెడ్, అంతే, రిజెక్టెడ్. అలా రిజెక్ట్ అయిన ఆల్మోస్ట్ ఆర్డర్ రెడీ అయిపోయి బోల్డ్ ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి రిజెక్ట్ అయిన ఆర్డర్ ఏమైనా ఉందా? ఉంది. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చేసామంటే, ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు 500 మీటర్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 500 మీటర్స్ ఇనీషియల్ స్టేజ్లో వచ్చిందంటే బాగుంది అని అనుకున్నాం, చాలా హ్యాపీగా. వెంటనే వెళ్ళి ఫ్యాబ్రిక్ చేయటం, తీసుకోవటం, స్టార్ట్ చేయటం, ప్రాసెస్ చేసాం. కానీ మాకు తెలియంది ఏంటంటే, రెయిన్స్ ఉన్నాయి అప్పుడు, ఎక్కువ వర్షాలు. ఆ రెయిన్స్లోనే ఈ కరక్కాయ ట్రీట్మెంట్, ఈ ప్రాసెస్ ప్రింట్ చేసి 2 days అయినాక వెంటనే చేసేసాం. ప్రాసెస్ అంటే చేసాం, ఆగకుండా లోపల ఆరబెట్టి అంతా చేసి. అదేంటంటే వర్షాలు ఉన్నప్పుడు అదంతా ఫుల్ డైస్ ఎండనప్పుడు షైనింగ్ రావు, బ్యాక్గ్రౌండ్ అదంతా డల్ అయిపోయింది మొత్తం, కలర్స్ అన్నీ పేల్గా. అంటే మనం ఫస్ట్ వాళ్ళకి చేసి ఇచ్చిన శాంపుల్ ఇది పక్కన పెడితే దానికి దీనికి ఆల్మోస్ట్ 50-60% వేరియేషన్ ఉంది. ఇంకా అది ఆర్డర్ రిజెక్ట్ అయిపోయింది. అయ్యో, మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ కన్విన్స్ చేసి అంటే వాళ్ళు టైం తర్వాత ఇచ్చారు, ఇదంటే వేస్ట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ చేసి ఇచ్చాం. అయితే ఓకే చేసాము. కాకపోతే ఏంటంటే ఒక ఇనీషియల్ దాంట్లోనే కొంచెం పెద్ద ఇదే అన్నట్లే, ప్రాబ్లం అన్నట్లే. ఇన్వెస్ట్ చేసాం కాబట్టి దానికి ఇటువంటివన్నీ నెమ్మదిగా దాటుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత స్లోగా ఎలా అంటే, కలంకారీ ఇప్పుడు బుటీ స్టైల్, ఇలా ఇన్నోవేట్ స్టైల్ చేస్తున్న దగ్గరే స్లోగా ఒక్కొక్కళ్ళు అడగడం స్టార్ట్ చేశారు స్టోర్స్లో, ఇంకొంచెం మోడర్నైజ్ చేయమని, ఇంకొంచెం ప్యాటర్న్స్, దానికి అడిషనల్గా ఇంకా కొంత ఏదన్నా యాడప్స్ ఇవ్వమని అట్లా. అప్పుడు మిర్రర్ వర్క్స్ అటువంటివన్నీ యాడప్ చేస్తూ అంటే కలంకారీ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ దగ్గర నుంచి స్లోగా హ్యాండ్ వర్క్స్ లో కూడా మీరు వచ్చారు. వచ్చాము.
సో వర్కులు చేయడాలు ఆ కలంకారీ చుట్టూరా ప్లేయింగ్ కాకుండా వర్క్స్లో కూడా దిగారు. ఓకే. మోర్ దీంట్లోకి వచ్చాము. సో బేసికల్గా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అండి, నేను ఇందాక ఇంట్రడక్షన్లో నాకు మీరు చెప్పారు కానీ ఆడియన్స్కి కూడా చెప్పాలి. ఓకే. మ్యారేజ్ అయిన సెకండ్ డే నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశారన్నారు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్టోరీ ఒకసారి చెప్పండి. అది యాక్చువల్గా ఫస్ట్ ఆర్డర్ అండి. అది ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత యాక్చువల్లీ అంత టైం పడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి టైం ఇచ్చేసాము వాళ్ళకి. ఆ టైంలో ప్రొడక్షన్ అవ్వలేదు, ప్రింటింగ్ అవుతూ ఉంది. ఆ టైంలో ఎప్పుడో నుంచి అనుకున్నది మ్యారేజ్, అప్పటికి ఆ టైం వచ్చేసింది. ఇంకా మనకి ఆర్డర్ అయితే అవ్వలేదు. సో దట్ ఏమిటంటే నెక్స్ట్ డే, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా వర్క్ చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. సో నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వర్క్షాప్కి వచ్చేసి ఇంకా లాస్ట్ మినిట్ ఇంకా దగ్గరలోకి వచ్చింది, అవ్వట్లేదు కదా, ఇంకా నేను కూడా ప్రింట్ చేయాల్సి వచ్చింది. పెళ్లి కూతురు పారాణి కూడా హారకుండా ఇంకా పెళ్లి కూతురు. నెక్స్ట్ డే నుంచి నేను కూడా ప్రింట్ చేశాను. ప్రింట్ చేసి ఆ ఆర్డర్ అంతా, అంటే అందరూ కలిస్తేనే అయ్యింది ఇంకా అది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసే సిచ్యువేషన్ ఉంటేనే అయ్యింది. ఎందుకంటే ముందే ఐడియా లేదు. ఏమీ భయం వేయలేదా అండి? పాపం అత్త కొత్త ఇంట్లో మెట్టింట్లో వాళ్ళు ఏమనుకుంటారు, సెకండ్ డే అని అంటే డెఫినెట్లీ ఇంకా పూజా కార్యక్రమాలు అంతా ఉంటుంది, హడావిడి. అయినప్పటికీ కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి వచ్చి వర్క్ ప్లేస్ లో వర్క్ చేయడం, మీరే ప్రింట్ చేయడం అంటే మెంటల్ కండిషన్ మీకు అప్పుడు ఎట్లుండేది? అసలు మ్యారేజ్ అవుతున్నా కూడా ఆ మ్యారేజ్ రోజు ఒక్కరోజే వర్క్ జరగలేదు వర్క్షాప్లో. ఓ పక్క మ్యారేజ్ అవుతున్నా కూడా పక్క నుంచి ఇంక వీళ్ళు చేస్తున్నారా లేదా, వీళ్ళు ఏంటి, ఇదే ఉంది సిచ్యువేషన్. అంటే ఇంకా వాళ్ళకి చెప్పాము కమిట్మెంట్, ఇంకా వాళ్ళది అయిపోవాలి అని. ఇంకా లక్కీలీ మా హస్బెండ్ కూడా ఏమీ చేయలేదు. తను ఏంటంటే అయ్యో ఏంటి అవునా ఇలా ఉందా, తనకేంటంటే ఆఫీస్లో 15 days లీవ్ ఇచ్చారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికని వాట్ ఎవర్. కానీ ఇంకా దానికి నా సిచ్యువేషన్ చూసి ఇంకా ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు. మేము భరించేవాడు భర్త అని అనుకుంటాం కానీ పెళ్ళైన రెండో రోజు నుంచే భరించేవాడు. నిజంగా గ్రేట్. సార్ గురించి చెప్పండి మేడం. సార్ ఏం చేస్తారు? తను సాఫ్ట్వేర్ లేదండి. సాఫ్ట్వేర్. ఓకే. సో తను ఫుల్ కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇంకా ఆర్డర్ అంతా అయ్యే వరకు కూడా తను కూడా ఉండి చూసుకుని మొత్తం అంటే సపోర్ట్ బాగా చేశారు. సూపర్ సపోర్ట్ చేశారు. తర్వాత ఒక 1 weekకి ఆర్డర్ అయిపోయింది. డిస్పాచ్ చేసినాక అమ్మాయి అనుకున్నాం. అప్పుడన్నా వెళ్ళారా ఎక్కడికన్నా? అప్పుడు కూడా ఇమీడియట్గా వెళ్ళలేదు. అప్పుడు కూడా ఇంకొక ఆర్డర్ రెడీ ఉంది. 1 year తర్వాత వెళ్ళాం మేము బయటికి. ఓ అంటే అంత డెడికేటెడ్ గా పెళ్ళైన తర్వాత కూడా యు వర్ మోర్ ఇంటూ ఫ్యాక్టరీ. 1 year తర్వాత వెళ్ళాం. అంటే పెట్టినప్పటి నుంచి ఆర్డర్లు రావడం, సక్సెస్ఫుల్ గా జీతాలు ఇచ్చేయడం, ఇదంతా హ్యాపీగానే నడిచిందా మేడం? హ్యాపీగా ఏం లేదండి. ఇనీషియల్ దాంట్లో అయితే వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేది. తన శాలరీ తీసుకొచ్చి అలా పెట్టి నాకు ఇచ్చేవాళ్ళు, మేము తీసి స్టాఫ్కి ఇచ్చేవాళ్ళు. అంటే అడ్జస్ట్మెంట్, నాకు పేమెంట్స్ వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా, అందుకని తన శాలరీ అందరికీ అడ్జస్ట్ చేసేవాళ్ళం. మీకు అప్పుడు గిల్ట్గా ఉండేది కదా? కొంత ఉండేది. ఆడవాళ్ళకి ఫస్ట్ ఉంటుంది అది. ఫస్ట్ ఉండేది. కాకపోతే తను ఏమనేవాళ్ళు అంటే అదేమి లేదు, నువ్వు చెయ్యి, హ్యాపీగా చెయ్యి, నువ్వు అందులో ఎంజాయ్ చేస్తున్నావు, వర్క్ ఇష్టంగా చేస్తున్నావు బట్టి నువ్వు చెయ్యి, దాని గురించి అసలు ఏం ఆలోచించవద్దు, తర్వాత సంగతి ఎలాగో నీకు వచ్చే పేమెంట్స్ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నువ్వు అలా అయితే ఏం ఫీల్ అవ్వకుండా చేసుకో అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అదే చెప్తారు. నువ్వు అందులో హ్యాపీగా ఉంటున్నావు, ఎంత వస్తుంది అని కాదు, నువ్వు అందులో హ్యాపీగా ఉంటున్నావు కాబట్టి చేసుకో. మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుంది పద్మజ గారు? వర్క్ చేసేది ప్రోడక్ట్ బయటకు వచ్చినాక నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇన్నోవేట్ చేసినప్పుడు కస్టమర్స్ అప్రిసియేషన్ అది అంతా ఉన్నప్పుడు చాలా బాగుందండి. ఎప్పుడు 20 years బ్యాక్ చేసుకున్న శారీస్ కూడా ఇప్పటికే కస్టమర్స్ చెప్తారు ఇంకా దాచుకున్నాము అని చెప్పి. ఇంకొక కస్టమర్ చెప్తున్నారు, మీది కట్టుకుంటే శారీ మీది పాడైపోతుంది అని చెప్పి, నేను ఎక్కువ కట్టను, ఇయర్కి 2 times 3 times కడతాను అని చెప్పి. అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరెవరు మీ పెద్ద పెద్ద క్లయింట్స్ ఎవరెవరు చెప్పండి? కళాంజలికి సప్లై చేస్తామండి, M&Mకి సప్లై చేసేవాళ్ళం విజయవాడ, అది బెంగళూరు అండ్ అనగాకి సప్లై చేస్తాము. ఇలా చాలా బొటిక్స్. అండ్ ఇండివిజువల్గా వచ్చి తీసుకునే వాళ్ళల్లో? ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు అంటే చాలా మంది ఉంటారు క్లయింట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అందరికీ తెలిసిన క్లయింట్స్. మీ అందరికి తెలిసినంటే అంతకుముందు ఓమ్ శారీస్ అని ఒకటి చేసాం ప్రెస్టీజియస్గా, అవి అమలా గారికి కూడా ఇచ్చాం. ఓకే. ఓమ్ బ్రాండ్ మేమే చేసాం, చాలా ఇయర్స్ రన్ చేసాం అది. హైరబ్బా స్మిత గారికి, మమతా తుళ్ళూరి, అనగా వీళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం. సో అంత పెద్ద పెద్ద క్లయింట్స్ దగ్గరికి కూడా ఈరోజు మీ పేరు వెళ్ళింది అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే 23 ఏళ్లలో బోలెడంత శ్రమ ఉంది, బోలెడంత శ్రమ. సో మీరు వర్క్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఒక పద్ధతి, ఈక్వల్లీ ఒక ఉమెన్ అన్న తర్వాత ఫ్యామిలీని కూడా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలి,
పిల్లల్ని చూసుకోవాలి. ఆ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీ లైఫ్లో ఎంత టఫ్గా ఉండిందో చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో ఉన్నప్పుడు చాలా టఫ్గానే ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవటం, కిడ్స్ని చూసుకోవటం, ప్లస్ అట్ ద సేమ్ టైం హెల్త్, పర్సనల్ హెల్త్ చూసుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ చూడటం, వీటన్నిటిలో కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి వర్క్ చేసుకుంటే అది మొత్తం స్ట్రెస్ రిలీజ్ అయిపోయినట్లు ఉంటుంది. అంటే ఆ టఫ్ సిచ్యువేషన్స్, స్ట్రెస్ మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ చెప్పండి ఒక ట్రెండ్. యాక్చువల్గా పాప పుట్టినప్పుడు కొంచెం బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాం. అప్పుడు యాక్చువల్లీ నార్మల్ ఇది కాదు, కొంచెం టఫ్ దాంట్లోనే అయ్యింది. ఆ కథే విత్ ఇన్ థర్డ్ డేనే వర్క్ స్టార్ట్ అయింది వాళ్ళది. అంటే నేను రేపు మార్నింగ్ సిజేరియన్కి వెళ్తున్నాను అంటే వీళ్ళకంతా వర్క్ 150 డ్రెస్సెస్కి డ్రాయింగ్స్ గీసి ఇచ్చేసాను కూర్చుని. ఓ, మీరే డ్రాయింగ్స్ అన్నీ కూడా నేనే చేస్తాను. ఇప్పటికీ వీళ్ళందరికీ కలర్ సెట్టింగ్స్, ఈవెన్ థ్రెడ్స్ దగ్గర నుంచి నేనే సెట్ చేస్తాను. రేపు మార్నింగ్ అనుకుంటే ఈరోజు 150 డ్రెస్సెస్కి డ్రాయింగ్ వేసి ఒక 10 డేస్కి సరిపడా వర్క్ ఇచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ తర్వాత వచ్చినాక వర్క్ అయితే ఏమి ఆగలేదు, 1 డే కూడా ఆగలేదు. కాకపోతే ఏంటంటే ఆ థర్డ్ డే నుంచి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే ఇంటికి వచ్చి అడిగి చేయించుకునేవాళ్ళు, వెళ్ళి పెట్టుకుని. అలా ఎక్కడ ఆగలేదు. అప్పుడు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యా. ఆ తర్వాత మళ్ళీ మామూలు రొటీన్. వర్క్ అయితే ఎక్కడ ఆగలేదు. ఎప్పుడన్నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, టైము ఎంతసేపు అక్కడే సరిపోతుంది అన్న గిల్ట్ ఎప్పుడన్నా తీసుకున్నారా? ఎక్కువ తీసుకోలేదండి, రెండు బ్యాలెన్స్ చేశాను. ఎలా బ్యాలెన్స్ చేస్తారు పద్మజ గారు? అంటే ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది కదా, మార్నింగ్ నుంచి లేవటం. అదే ఇయర్స్ అలవాటు అయిపోయింది కాబట్టి సిస్టమేటిక్గా చేసుకోవటం వల్ల. అంటే నేనేమంటున్నాను అంటే చాలామంది బయటికి వెళ్ళి వర్క్ చేసే ఉమెన్ ఫెయిల్ అయ్యేదే అక్కడ. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోరు. ఐదర్ ఉంటే ఎక్కువసేపు ఫ్యాక్టరీలో ఉండాల్సి ఉంటుంది, లేకపోతే పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తే పని వాళ్ళ దగ్గర ఇక్కడ మాట వస్తూ ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ సూత్ర, ఒక సక్సెస్ సూత్ర మీరైతే ఏం చెప్తారో చెప్పండి. నాకేమైందంటే యాక్చువల్గా వర్క్షాపు, హౌస్ రెండు దగ్గరగా ఉండేయండి. సో దట్ నేను ఇటు అటు రెండు చేస్తూ ఉండేదాన్ని. ఇటు వర్క్ చేసుకుంటే పాప కిడ్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేసుకునేదాన్ని, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పాపను చూసుకునేదాన్ని. అలా రెండు బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అంటే ముందే ఒక ప్లాన్డ్గా నీట్గా రాసుకుని మన ఆఫీస్ వర్క్ ఏది పెట్టుకుంటే కనుక అంత ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. ఉంటుంది లైట్గా, బట్ కాకపోతే చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు మీరు అక్కడ ఉండాలి, ఇటు వర్క్షాప్కి రావాలి, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా మీకు? మరీ అంత ఎక్కువ ఎప్పుడు రాలేదు. అలా ఎప్పుడు లేదు. ఓకే, బ్యాలెన్స్ చేసుకోగలిగాను. సో బ్యాలెన్స్ చేసుకోవడం ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. రెండు, ఇప్పుడు కొత్తగా ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? ఇప్పుడు వచ్చే వాళ్ళకి అసలు ఈ బొటిక్ బిజినెస్ సందుకొకటి వచ్చేస్తుంది. సందుకొకటి ఎప్పుడు పెడుతున్నారో ఎప్పుడు తీసేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలి అని అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి? నేను ఫస్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళతో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అసలు ఉండటం లేదు. వాళ్ళు ఏమి నేర్చుకోకుండానే ఇందులోకి వచ్చేస్తున్నారు. ఏదో కొంత అమౌంట్ ఉందని, ఒక 10 lakhs 20 lakhs ఉన్నాయి, వెళ్ళటం తెచ్చేసుకోవటం. కలకటా అని ఇంకా బెనారస్ అని అందరూ ట్రేడింగ్ అన్నదానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి అసలు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా. ఆ వర్క్ మీద కానీ వాళ్ళు చేసేదాని మీద కానీ వాళ్ళకి గ్రిప్ ఉంటే వాళ్ళు తొందరగా టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. అది నేను చెప్తున్నాను. సో నాలెడ్జ్ పెంచుకోవడం అంటే ఎలా? అంటే దాని గురించి లెర్న్ చేసుకోవటం కానీ, అబ్జర్వ్ చేయటం కానీ, దాని మీద వర్క్ చేసుకోవటం కానీ అలా చేసి మీరు ఆ నాలెడ్జ్ అంతా నిఫ్ట్లో చదువుకున్నారు? నిఫ్ట్లో థియరీ వరకు అట్లా నేర్చుకున్నాము. తర్వాత ప్రాక్టికల్గా అందులోకి దిగిన తర్వాతే తెలిసింది. దిగిన తర్వాత ఒక్కొక్క ఎదురు దెబ్బ నుంచి మీరు ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అలా నేర్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుందా చాలా మందికి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ రాగానే పెట్టేయాలి, ఇమీడియట్గా మనీ వచ్చేయాలి అన్నట్లే ఉంటున్నారు. అలా 1 డేలో అసలు ఏది రాదు. వాళ్ళు దాంట్లో లెర్న్ చేసుకుని, అందులో కష్ట నష్టాలన్నీ చూసుకుని, అందులో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రెక్టిఫై చేసుకుంటేనే ఏదైనా కూడా పికప్ అవ్వగలుగుతారు. సో బేసికల్గా ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి మీలో మీరు డిసప్పాయింట్ అవ్వలేదా పద్మజ గారు ఎప్పుడు? డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వలేదు. ఒక్క నిమిషం అరే ఇలా అయింది కదా అని అనుకుంటాను, మళ్ళీ ఓకే దీన్ని రెక్టిఫై చేయడానికి నేనేం మిస్టేక్స్ చేశాను రాసుకునేదాన్ని. ఒక పేపర్ తీసుకుని నేను సిన్సియర్గా నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నా డ్రాబ్యాక్స్ ఏంటి,
ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏం చెయ్యాలి, మళ్ళీ నెక్స్ట్ టైం ఈ దెబ్బ తగలకుండా ఇంకా ఏం చూసుకోవాలి, అలా రాసుకునేదాన్ని పేపర్ మీద. ఇప్పటికీ రాస్తాను. అవునా? ఇప్పటికీ రాస్తాను. ప్లానింగ్ రాసుకోవాలి అంటున్నారు. తర్వాత మనం ఎక్కడ తప్పులు చేసామో రాసుకోవడం ఎందుకు, అనుకుంటే సరిపోతుంది కదా. అనుకుంటే కదా, రాసుకుంటే ఏంటంటే ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది. అంటే అట్లీస్ట్ దృష్టి దాని మీద పెడతాం. పేపర్ మీద పెట్టినప్పుడు ఇంకా ఆగి ఇంకొంచెం ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మనకి. అందుకే అన్ని పేపర్ మీద పెడతాను నేను. సో మీకు వాల్యూములు డైరీలు అయిపోయి ఉంటాయి కదా. అన్నీ అయిపోయినాయి, అన్నీ మళ్ళీ తీసుకెళ్ళి పైన పెడతాను. మళ్ళీ కొత్త బుక్స్లో ఎంటర్ చేస్తున్నాను, డ్రాయింగ్స్ అవన్నీ వేసుకుంటాను. ప్లస్ దాని గురించి కూడా డీటెయిల్స్ రాసుకుంటాను. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ గురించి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి చెప్పండి. నాకు మీరు డెఫినెట్లీ చాలా గొప్ప హార్డ్ వర్కర్, అర్థమవుతుంది ఆ విషయం. ఏం లేదు, ఎంజాయ్ చేస్తాను అంతే. దీంట్లో వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను, అదే మెయిన్ బలం నాకు. ఇంట్లో వంట మళ్ళీ అన్ని అవి కూడా చేస్తాను, ఇష్టంగా చేస్తాను. మా పాపను చూసుకోవడం కూడా ఇష్టమే నాకు బాగా. తను అంటుంది, నువ్వు చాలా టైం అంతా నీ కెరీర్ అంతా నాకే ఇది చేసావు మమ్మీ, నువ్వు సాక్రిఫైస్ చేసావు అని అంటూ ఉంటుంది. ఎక్కడ సాక్రిఫైస్ చేశారండి? ఏం సాక్రిఫైస్ చేశారండి? అంటే పబ్లిసిటీ లెవెల్ కానీ అలా పెద్దగా వెళ్ళలేదు కదా నువ్వు, ఓన్లీ వర్క్షాప్ ఇక్కడ వర్క్, ఆర్డర్స్ డెలివరీ, ఇది ఇంతవరకే చేశాం కదా. అందుకు నువ్వు ఇంకా వేరే లెవెల్ వెళ్ళలేదు మమ్మీ, నా కోసం ఇది చేసావు, ఇంకెందుకు, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను కదా, ఓకే గో హెడ్ అని చెప్తా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ప్లాన్స్ అయితే? ఇప్పుడా మేబీ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, పబ్లిసిటీ చేసుకుని అనుకుంటున్నాము. సో ఇప్పటివరకు ఏంటంటే హోల్సేలే చేస్తూ వచ్చాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగే, హోల్సేల్ వరకు సప్లై చేస్తూ వచ్చాము అన్నీ. ఇప్పుడు ఏంటంటే కొంత రీటైల్ లైన్లో కూడా వెళ్ళి ఎక్స్పాండ్ చేద్దామన్న ఐడియా ఉంది. సో బ్రాండ్ పద్మజ లోటస్ స్టూడియో జనాల్లోకి తీసుకెళ్ళాలి. పద్మజ గారు అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ లాగా ముందుకు వెళ్ళాలి అన్నది మీ అంబిషన్, ప్రస్తుతం ఉన్న ఒక గోల్. సూపర్ పద్మజ గారు. సో మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోర్ పవర్ టు యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.